ఇప్పుడు ఇంకెవరు దేవుడు లేడు అని చెప్పేసి బైబిల్లో ఉంటుంది. ఉంటుందా? చెప్పండి, నేను చెప్తానండి. నేను అడుగుతున్నా ఇదే ప్రశ్న, మీరు చెప్పండి. ఉంటుందా? లేదండి. లేదు. ఏమని ఉంటుంది బైబిల్లో? యేసుక్రీస్తు స్వయంగా చెప్పుకున్నమాట, నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి వద్దకు చేరలేరు అని చెప్పేసి చెప్పుకున్నారు. వాళ్ళ తండ్రి దేవుడు, వాళ్ళ తండ్రిని చేరుకోవటానికి ఇతను జస్ట్ మీడియేటర్ మాత్రమే. ఇంకా లిటరల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే బ్రోకర్. మరి ఇంత మాట అన్నారు ఏంది? బ్రోకర్ అంటే తప్పు మాట కాదండి, మధ్యవర్తిని. ఇంకో అంతే, మధ్యవర్తి అని చెప్పాడు అంతే. అంటే మీరు దేవుడు, వాళ్ళ ఒక కమ్యూనిటీ మొత్తం దేవుడిగా భావించేటటువంటి వ్యక్తిని బ్రోకర్ అని అన్నారు మీరు. ఇప్పుడు బ్రోకర్ అనేది తప్పు మాట కాదు కదా. బ్రోకరేజ్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ ఉంటారు. అంటే ఏం చేస్తారు, అక్కడ ఓనర్కి ఇక్కడ బయ్యర్కి మధ్యలో డీల్ చేస్తారు. అలాగే పరలోకంలో ఉండేది యెహోవా, భూమి మీద ఉండేది మనుషులు. ఈ మనుషులు యెహోవాని చేరుకోవాలంటే ఏం చేయాలంటే, నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు చేరలేరు అన్నారు. అంటే పైన అక్కడ వెంచర్లోకి వెళ్ళాలంటే ఇక్కడ మీరు నా ద్వారానే వెళ్ళాలని చెప్పేసి చెప్తున్నారు. రాముణ్ణి సీతమ్మగారిని కలపటం కోసం మధ్యవర్తిగా హనుమంతుడు ఉన్నాడు కదా. మరి హనుమంతుడిని ఆ మాట అనగలవా? సరే, అదంతా ఎందుకు. నువ్వు మొన్న ఈ మధ్య కరుణాకర్కి అలాగనే జాన్ పాల్ డిబేట్ జరిగిందిగా, వారి ఇరు మధ్యలో నువ్వు సమన్వయకర్తగా అంటే బ్రోకర్గా మధ్యవర్తిగా ఉన్నావు. మరి నువ్వు కూడా బ్రోకరే కదా, బ్రోకరే. సో నేను తప్పుగా అంటలేదండి, నువ్వు బ్రోకర్ మధ్యవర్తి కదా. మరి మధ్యవర్తి ఉన్నావు కదా, నువ్వు కూడా బ్రోకర్వే అని అనొచ్చా? కాబట్టి అనే ముందు కొంచెం నోరు అదుపులో పెట్టుకొని కొంచెం మర్యాదగా మాట్లాడితే బాగుంటుందని చెబుతున్నాను.